మరుగుజ్జు పోలికలు మీరు సౌందర్యం గురించి మాట్లాడున్నది మరో మాట మీరు ఉచ్చరించితే ఏమిటది ఆ ఆ ధైర్యము శౌచాలయమున బొద్దింకకు భయము పడక గదిలో బల్లికి భయము చీమకు భయము దోమకు భయము నల్లికి భయము నత్తకు భయము మీరా మా సోదరులను అధైర్యవంతులని గేలి చేయునది అక్కో ఎస్పీ రంగారావు తర్వాత నువ్వే ఏంటి ఈ ఎల్లో గోళ్ళు ఏం జరుగుతుంది? ఇది గోల కాదు, కళాకారులకు ప్రేక్షకులు ఇచ్చే గౌరవం. నీకేం రోగం ఇలా మాట్లాడుతున్నా? అమ్మా నాన్నకేమైంది? ఎలా ఉండిపోయాడు? నానా నానా ఔరా భవచిత్తాటవి సంచర దురూక మత్త మాతాంగ వక్ష కవాట విపాట నాపాట నోదగ్ర సింహ కిచోర కరాంచల నకాంచలములు కావా ఈ కురుముఖ్యుని అద్భుతోపాయ పరంపరలు. ఓరి రాజకుల వాంసనులారా, మిమ్మల్ని ఇంద్రప్రస్థ పురంబున నిలువరిచ్చిన నేను సుయోధనుడినేనా? మీ కట్టుపుట్టములు సైతం మూడలాగించి నట్టడులు పాలు గావించి చెట్టులు పుట్టలు పట్టింపకున్నా నేను రాజరాజునేనా? అమ్మా ఏం చేసావే? నాన్నెలా అయిపోయాడు? నా కళా నైపుణ్యము చూసి మీ తండ్రి గారికి మతి చెలించినట్టున్నది బిడ్డ. బావా బావా తెలివి వచ్చేసింది. ఏంట్రా ఏమైందిరా? హలో మేడం, నేను సీను మాట్లాడుతున్నా. సీను చెప్పు. గదే గా మురళి అకౌంట్ల నుంచి తీసిన పైసల గురించి కనుక్కోమన్నారు కదా. అవును గందుకే గాల ఆఫీస్కి పోయి మొత్తం డీటెయిల్ తీసుకొని ఇప్పుడే వచ్చిన. చెప్పు, ఏమైనా తెలిసిందా? గా పైసల గురించి గా అకౌంటెంట్ గాని అడిగితే గాళ్ళు ఎట్లా ఖర్చు పెట్టిర్రు ఏం కథ మా అకౌంట్లలో లేవు అని గా అకౌంటెంట్ గారు చెప్పిండు మేడం. మేబీ సార్ పర్సనల్ గా తీసుకున్నాడేమో అంటున్నాడు. వాట్? అంత అమౌంట్ ని పర్సనల్ గా తీసుకోవడానికి ఏముంటుంది? ఇది ఖచ్చితంగా ఏదో క్రిమినల్ యాక్టివిటీస్ గురించి తీసుకొని ఉంటారు. ఇగో మేడం గంతే కాదు, నాకు ఇంకో ముచ్చట ఎరికైంది. ఏంటి? గదే మొన్న కిడ్నాప్ అయినల్లా గా బెనర్జీ అనేటోడు ఉన్నాడు చూడు, గానికి ఈ మధ్యనే మళ్ళా పెళ్ళైంది. గా పిల్ల పేరు వచ్చేసి రేఖ. ఇగో మేడం, ఎందుకైనా మంచిదని చెప్పి మన కానిస్టేబుల్ ఒక్కడిని గాళ్ళ ఇంటికాడనే పెట్టిన. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే సట్టుమని ఇమని చెప్పిన. మేడం పైసల గిట్ట ఆశపడి గామెనే గీ పని చేసి ఉంటుందని చెప్పి నాకు డౌట్ కొడుతుంది చూడు. సరే సీను ఉంటా. గట్లనే మేడం ఉంటా. రైట్ రైట్ మేడం. చెప్పు గోపాల్. అదే మేడం, సీను రేకింటి ముందు అబ్జర్వేషన్ ఉంచాడు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? రేఖను కలవటానికి ఒకడు ఫ్రీక్వెంట్గా వస్తున్నాడు మేడం. వాడు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చాలా కంగారుగా ఎవరు చూడకూడదని వెళ్తున్నాడు మేడం. సరే వెళ్దాం పద. అమ్మా ఇదిగో వెళ్ళొస్తా. అమ్మి భోంచేసేళ్ళు. ఇదిగో ఏట అమ్మడు పని మీద జాసి పెడితే తిండి మీద కూడా ఉండదో. అక్క నాకు ఆకలేస్తుంది, పెడుతూ పదవే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,